ఇప్పుడు మనకు తెలియని మన చరిత్ర పుస్తకం రాసిన తర్వాత మీరు తెలుగులో కాలం రాసారా? తర్వాత రాశాను. ఓకే. తర్వాత రాశాను. ఆ కఠోర శుజమాలు నాకు రియలీ నేను దానికి ఒక ఇది ఏం క్లెయిమ్ చేసుకోలేను. ఆర్కే అప్పుడు చాలా వచ్చేది మా ఇంటికి. ఓకే. పర్స్పెక్టివ్స్ ఆర్కే. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒక ఏదన్నా రాసి ఇవ్వచ్చు కదా అని. ఆయన నేను ఒక ఆర్టికల్ రాసిస్తే నేను ఇంగ్లీష్లో రాసిచ్చేది. ఆయన తీసుకెళ్ళి జ్యోతిలో జర్నలిస్ట్కి ఇచ్చేది. వాళ్ళు నేను ఎంత ఇంట్రెస్ట్తో కూర్చొని దాన్ని ట్రాన్స్లేట్ చేసేదంటే ఒక్క పదం మార్చకుండా చక్కగా ట్రాన్స్లేట్ చేసేది. నేనేదో టైంపాస్ ఒకటి గీక్కి పంపించేసేది, కానీ ఇట్ విల్ కమ్. అండ్ తర్వాత నేను విన్నది ఏమంటే చాలా చోట్ల ఆడవాళ్ళు ఆ వెడ్నెస్డే వచ్చే జ్యోతిలో నా కాలం వస్తే అప్పుడు కఠోర శుజమాల పేరు లేదు, నా కాలం వస్తుంటే అందరు కలిసి పనులంతా అయిన తర్వాత 11-11:30 కూర్చొని అందరు ఒక చోట్ల కూర్చొని చదువుకుంటూ దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళు. దాని గురించి ఒక క్లబ్ లాగా ఫామ్ చేసుకునేవాళ్ళు అని నాకు విన్నాను తర్వాత. అది నాకు చాలా చాలా గర్వపడ్డాను. అంటే ఒక నలుగురు అంటే చదివి పడేయడం ఒకటి, కానీ చదివి మనం కూర్చొని దీని గురించి మాట్లాడాలి అని మాట్లాడుతున్నారు. అందరూ ఇళ్ళ పనులు అయిన తర్వాత ఇళ్ళ పైన నేను చాలా చదివేదాన్ని అప్పుడు. పేపర్లో ఒకసారి ఇట్లా చదువుకుంటూ ఉంటే బస్సులో పక్కనున్న ఆమె కూడా నేను చదువుతాను అని చెప్పింది అనమాట. అది చాలా అంత పాపులారిటీ. అది ఒక్కటి నేను ఏబికే ప్రసాద్ దగ్గర పోయి ఇట్లా కాలం రాస్తున్నాను, ఒక్క మాట చెప్తున్నాను నీకు అంటే మంచిగానే చెప్పాడు, మంచిదే. ఆయన చెప్పే తీరు తెలుసు కదా, జార్గన్ వాడొద్దు, జార్గన్ పనికిరాదు, కాలంలో నువ్వు జార్గన్ వేస్తే నేను వేయను, జార్గన్ లేకుండా నాకు జార్గన్ అక్కర్లేదు అక్కడ. సో దట్ బికేమ్ సో పాపులర్. ఆ కఠోర శుజమాలు అంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణ అంటే ఏదో జరిగితే ఎవరో తుమ్మారంటే దాన్ని పట్టుకొని రాసేది, ఎవరో దగ్గారంటే దాన్ని పట్టుకొని రాసేది. నా చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను పట్టుకొని ఐ యూస్ టు బిల్డ్ ఇట్ ఇన్ టు స్టోరీ, సమ్ ఫిలాసఫీ దాని గురించి, దాని నుంచి అంటే ఆ నాకు ఉండిందో ఏమో కానీ బట్ పీపుల్ లవ్డ్ ఇట్. అంటే ఆడవాళ్ళు కూర్చొని పనులు తీరిన తర్వాత అందరూ ఇంట్లో కూర్చొని దాని గురించి మాట్లాడుకుంటారంటే నాకు చాలా. ఒక రైటర్ కూడా నాతో అన్నది, తర్వాత అయితే నమ్మకం చూడదు కానీ నేను కఠోర శుజమాలు పారాయణం చేశాను అన్నది. అప్పుడు అంటే మనుషులు చెప్పి ఇది పెద్ద గొప్ప అనుకున్నా. అంటే దెన్ ఐ రియలైజ్ దట్ దెర్ ఇస్ అ పావర్టీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థాట్. కానీ నాకు ఆ విషయంలో ఇన్స్పిరేషన్ మీరే వస్తుంది. కాలం రాయడంలో మాత్రము ఆ కఠోర షడ్జమాలు మీరు ఒక మాట అన్నారు ఒక మీటింగ్లో, కాలం రాస్తున్నాను అని అంటే నెత్తికి గుదిబండ కట్టుకున్నట్టే కాలం రాస్తూ ఉంటే, అంటే చాలా ఒత్తిడి ఉంటుంది రాయటము అనేది. అది నాకు ఎప్పుడు గుర్తుండి ఉంటుంది.